ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద అవునండి. దాడి చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆడబిడ్డల్ని టార్గెట్ చేసినప్పుడు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన్ని జైల్లో వేసినప్పుడు మరేమో గుర్తులేదు. అయితే అప్పుడు దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, తుటా చంద్రశేఖర్ గారు, అప్పుడున్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీడియా ముందుకొచ్చి ఒక రంగా గారిని మేము కోల్పోయాం. హ్మ్. ఇలాగే మళ్ళీ కూడా మీరు మా జాతి మీదకి దాడి చేస్తంటే మేమేంటో చూపిస్తామంటూ చాలా గర్జించిన గొంతు దాసరి నారాయణరావు గారిదండి. మళ్ళీ అలాంటి అవునండి. గొంతు నా కనుచూపు మేరలో నేను వినలేదు. ఏ నాయకుడిని, ఏ హీరోని కూడా దాసరి నారాయణరావు గారితో పోల్చలేమండి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారైనా యాక్టర్, ప్రొడ్యూసర్ కాదు. డైరెక్టర్ కాదు. అంతేనండి. యాక్టర్ అంటే పని చేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. పని చేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. కానీ ఆయన ద్వారా ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన వ్యక్తి. ఎంతో మందికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, నటీనటులని తయారు చేసి సొసైటీకి అందించినటువంటి వ్యక్తి. హ్మ్. కులం ఒక గొప్ప నాయకుడండి. ఆయన్ని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అంత గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. రాజకీయాలకు అతీతంగా చాలా స్ట్రాంగ్‌గా మా జాతి మీద దాడి చేస్తావు నువ్వు అని మాట్లాడే విజువల్ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయండి. ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడిని ఆయన మాట్లాడిన దానికి అని మనం అనుకోవచ్చు. ఆయన మాట్లాడాడు అందుకే కోపంతో జరిగింది. కానీ ఆయన మాట్లాడిన వెంటనే ఆయనంతట ఆయన క్షమాపణ చెప్పాక కూడా అవును. గౌరవ ఎమ్మెల్యే ఇంటి మీదకెళ్ళి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. చూసావా? హ్మ్. మొగోడివైతే ఐయామ్ రమ్మంటావా? ఆడోళ్ళొచ్చారు నీకోసం. ఆడోళ్ళొచ్చారు నీకోసం. రా బయటికి. దమ్ముంటే రా బయటికి. అంటూ ఆవిడ ఒక 100 మంది ఆడవాళ్ళని చెప్పులు తీసుకొని వెళ్తుంటే, ఒకరోజు జడ్జి గారు ఆ విజువల్‌లో ఉన్నవావిడ ఎవరు అంటే ఆవిడ ఎమ్మెల్యే. అరెరెరే! రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ మాదిరిగా, ఈ మాదిరిగా నిప్పంటించే కార్యక్రమాల్లో ఈవిడ ముందున్నారా? తప్పు గదా! హ్మ్. ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళిపోయారండి నాకు తెలీదు. అర్రే! హ్మ్. వాళ్ళకి కోపాలొస్తుంటాయి నేను సంభాళిస్తాను అని చెప్పాలి. అంతే గదా! అలాంటిది ఆవిడ స్వయంగా వెళ్లి, ఆవిడ భర్త స్వయంగా వెళ్లి, ఆవిడ వర్గాలు స్వయంగా వెళ్లి, కార్లు పగలగొట్టిన వీడియోలో ఉన్నవాళ్ళు, కార్పొరేటర్లు, ఒక స్థాయి చైర్మన్‌లు ఇలా ఇంతమంది ఉండగా, అందులోనూ మీరు చూసుంటే ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడింది ఓకే.